మెగా9 టీవీ. భాగ్యనగరం ఐటీ నగరం దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటి అని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. కానీ అదే భాగ్యనగరంలో అర్ధరాత్రి వేళ ఒక సగటు కుటుంబం తమ సొంత కారులో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందా? నడి రోడ్డుపై నలుగురు పోకిరీలు బైక్ల మీద వచ్చి నరకం చూపిస్తుంటే దిక్కు తోచని స్థితిలో మహిళలు, చిన్నారులు కారులోనే హాహాకారాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తాజాగా హైదరాబాద్ నగర శివార్లోని ఘట్కేసర్ నుండి బోడప్పలు వెళ్లే హైవే మీద జరిగిన ఒక ఒళ్ళు గుగురు పిడిచే ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఒక పెళ్లి వేడుకకు వెళ్లి ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న ఒక కుటుంబాన్ని కొంతమంది ఆకతాయిలు బైక్లపై కిలోమీటర్ల కొద్దీ వెంబడించారు. కారు డాష్ క్యామ్లో రికార్డైన ఆ దృశ్యాలు చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా లేక సైకోలా అనే అనుమానం రాకమానదు. అసలు అర్ధరాత్రి హైవే మీద ఏం జరిగింది? కారులో మహిళలు ఉన్నారని తెలిసి ఆకతాయిలు ఎందుకు మరింత రెచ్చిపోయారు? ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం. సమయం అర్ధరాత్రి దాటింది. ఒక కుటుంబం బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకను ముగించుకొని కారులో ఎంతో ప్రశాంతంగా ఘట్కేసర్ నుండి బోడప్పల వైపు వస్తున్నారు. కారులో డ్రైవ్ చేస్తున్న ఇంటి పెద్దతో పాటు వెనక సీట్లో ఆయన భార్య, నిద్రమత్తులో ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు. హైవే మీద వాహనాల రద్దీ తక్కువగా ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ కారు వెనక నుండి బైక్ సైలెన్సర్ శబ్దాలు విపరీతమైన సౌండ్తో వినిపించాయి. సాధారణంగా యువకులు వేగంగా వెళ్ళిపోతారులే అని కారు పక్కకు తీశారు. కానీ ఆ బైక్ మీద ఉన్న పోకిరీల ఉద్దేశం వేరు. వాళ్లకు ఎవరితోనో గొడవ పడాలి, ఎదుటి వారి కళ్ళలో భయాన్ని చూసి రాక్షసానందం పొందాలి. అంతే, ఒక్కసారిగా ఆ కారును టార్గెట్ చేశారు. కారు కంటే వేగంగా బైకులను పోనిస్తూ కారును చుట్టుముట్టారు. ఇక్కడ ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం ఏంటంటే వారి కారుకు డాష్ క్యామ్ అమర్చి ఉంది. ఆ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూస్తే గుండె ఆగిపోతుంది. ఆ పోకిరీలు తమ బైక్ను కారుకు సరిగ్గా ఒక అడుగు దూరంలో అడ్డంగా తిప్పుతూ బ్రేకులు వేస్తూ జిగ్జాగ్గా నడపడం మొదలుపెట్టారు. హారన్ కొట్టినా వినకుండా కిటికీల వైపు చూస్తూ అసభ్యకరమైన సైగలు చేస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ భయపెట్టారు. ఇక్కడ అత్యంత నీచమైన జుగుప్సాకరమైన విషయం ఏంటంటే కారు లోపల మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని ఆ ఆకతాయిలు గమనించారు. సాధారణంగా మనుషులైతే ఫ్యామిలీ ఉంది వదిలేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళు సైకోలు కదా. లోపల ఆడవాళ్లు భయపడటం చూసి వీళ్ళ రాక్షసత్వం మరింత నిద్రలేచింది. ఇంకాస్త దగ్గరగా వచ్చి కారు అద్దాలపై కొట్టే ప్రయత్నం చేస్తూ కారును ఆపాలంటూ రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టారు. ఆ చీకటిలో కారు ఆపితే తమకేం జరుగుతుందోనని లోపల ఉన్న మహిళలు ప్రాణభయంతో వణికిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కారు నడుపుతున్న ఆ ఇంటి పెద్ద అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంత కాదు. ఆయన ముందు రెండు భయంకరమైన ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ భయపడో కోపంతోనో కారు ఆపితే ఆ తాగుబోతు పోకిరీలు కారు అద్దాలు పగలగొట్టి దాడి చేయవచ్చు, లేదా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించవచ్చు. ఒకవేళ ప్రాణభయంతో కారు స్పీడు పెంచి ముందుకు పోతే ఆ అడ్డంగా వస్తున్న బైక్ మీద కారు ఎక్కి ఎవరైనా చనిపోతే ఉదయాన్నే వార్తల్లో కారుతో గుద్ది బైకర్లను చంపేసిన డ్రైవర్ అని నేరస్తుడి ముద్ర పడుతుంది. ఇదొక భయంకరమైన రోడ్ రేస్ ట్రాప్. కానీ అతను అత్యంత సమయం పాటించాడు. కారు వేగాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూనే ఎక్కడా కారు ఆపకుండా నేరుగా జనావాసాలు ఉండే ప్రాంతం వైపు కారును పోనిచ్చి ఫ్యామిలీని కాపాడుకున్నాడు. బాధితులు ఈ డాష్ క్యామ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెలంగాణ డీజీపీని, రాచకొండ పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పగటిపూట హెల్మెట్ లేకపోతే 1000 రూపాయల చలాన్ వేసే ట్రాఫిక్ కెమెరాలు, అర్ధరాత్రి హైవేల మీద నంబర్ ప్లేట్లు లేకుండా ఇంతలా బీభత్సం సృష్టిస్తున్న బైకర్లను ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నాయి అని జనాలు నిలదీస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ఉండాల్సిన పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడ? నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ఆకతాయిలను పట్టుకొని స్టేషన్లు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోదని అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మనందరికీ నేర్పుతున్న ఒక గుణపాఠం ఉంది. ఈ రోజుల్లో కారుకు డాష్ క్యామ్ అనేది లగ్జరీ కాదు, అదొక ప్రాణరక్షణ ఆయుధం. రేపు పొద్దున ఇలాంటి సైకోలు కారుకు అడ్డంగా వచ్చి పడిపోయినా మీరు జైలుకు వెళ్లకుండా కాపాడే ఏకైక సాక్ష్యం ఆ డాష్ క్యామ్ మాత్రమే. అలాగే రాత్రి వేళ్లలో మీ కారును ఎవరైనా ఇలా వెంబడిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పక్కన కారు ఆపి వాళ్లతో వాగ్వాదానికి దిగకండి. కారు తలుపులు లాక్ చేసి నేరుగా దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్కు డ్రైవ్ చేయండి, లేదా డ్రైవ్ చేస్తూనే 100 నంబర్కు డైల్ చేసి లొకేషన్ చెప్పండి.